తాజాంశాన్ని చూస్తున్నాం. కోనసీమ జిల్లా గోదావరిలో గల్లంతైన 8 మందిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, గోదావరిలో గల్లంతైన యువకుల ఆచూకీకి సంబంధించిన వివరాలేంటి? షాహీన్, ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటకు వస్తున్నాయి. ఉదయం 6 గంటల సమయంలోనే ఒక మృతదేహం వడ్డీ రాజేష్ ఐపోలవరం మండలానికి చెందిన యువకుడు, అతన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే కాకినాడకు చెందిన పాల్ అనే యువకుడు, వీరిద్దరు అన్నదమ్ములు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. పాలు తండ్రి రమేష్ పాస్టర్ గా ఉన్నారు జగన్నాథపురం ప్రాంతంలో. ఇతను సోదరుడు అభిషేక్ కూడా ఈ ప్రమాదంలో మునిగిపోయాడు. అతను ప్రస్తుతం అయితే పాల్ మృతదేహం వచ్చింది. అలాగే మరో మృతదేహం కూడా యువకుడిని బయటికి తీసుకొచ్చారు. ఈ 2 మృతదేహాలని గేదెల్లంక వైపు, ఈ వైపు కాకుండా కమిలి ప్రమాదం జరిగిన వైపు కాకుండా గేదెల్లంక వైపు తీసుకొచ్చారు. అమలాపురం ఆర్టీఓ ప్రసాద్ కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. ఉదయం నుంచి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇంకా మిగతా 5 కోసం కూడా గాలింపు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఈ కుటుంబ సభ్యులంతా కూడా రోదనలతో ఈ ప్రాంతం అంతా కూడా చాలా హృదయ విదారకంగా మారిపోయింది. స్థానికులంతా వచ్చారు. ఇన్ని కుటుంబాల్లో పిల్లలు, అన్నదమ్ములు 2 కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. మిగతా వారంతా కూడా ఒక శుభకార్యానికి సరదాగా గడిపి అప్పటి వరకు ఇలా స్నానానికి వచ్చి నదిలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ముమ్మరంగా అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. షాహీన్, ధన్యవాదాలు సాయికృష్ణ.